మనం చూస్తూ ఉంటాం, కొన్ని వ్యాపారాలు ఎంతో ఆర్భాటంగా మొదలవుతాయి, కాని అంతే వేగంగా కనుమరుగైపోతాయి. మరికొన్ని మాత్రం ఏళ్ల తరబడి దశాబ్దాలపాటు నిలకడగా ఎదుగుతూనే ఉంటాయి. ఎలా సాధ్యమిది? కేవలం అదృష్టమా? అస్సలు కాదు. దాని వెనుక ఒక పక్కా ప్రణాళిక, ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. ఆ విజయ రహస్యాన్ని ఈరోజు మనం ఛేదిద్దాం. చాలా వ్యాపారాలు హైప్ ట్రాప్ అనే ఒక ఉచ్చులో పడిపోతాయి. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లేదా ఎఫ్ఓఎంఓ వల్ల వచ్చే తాత్కాలిక ఉత్సాహం అన్మాట. ఇది ఒక రాకెట్లా కంపెనీని పైకి తీసుకెళ్తుంది. అంతా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ బలమైన పునాది లేకపోవడంతో ఆ రాకెట్ అంతే వేగంగా నేలకొరుగుతుంది. ఇది విజయం కాదు, కేవలం ఒక తాత్కాలిక గాలిబుడగ. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఇలాంటి పతనానికి కారణం అదృష్టం లేకపోవడం కాదు. అసలైన శాశ్వతమైన విజయమనేది యాదృచ్ఛికంగా రాదు. దాన్ని ఒక గొప్ప భవనంలా ఎంతో ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా నిర్మించుకోవాలి. తాత్కాలిక ఉత్సాహాన్ని పక్కనపెట్టి స్థిరమైన నిర్మాణానికి పునాదులు వేయాలి. మరి అంతటి పటిష్టమైన భవనాన్ని నిర్మించడానికి కావాల్సిన బ్లూప్రింటేంటి? అది 3 కీలకమైన స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. అవేంటంటే వ్యూహాత్మక ఆలోచన, ఉద్దేశపూర్వక చర్య మరియు ముందుచూపు. సరే, ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. మొదటి స్తంభం వ్యూహాత్మక ఆలోచన. దీన్ని ఒక చెస్ గేమ్తో పోల్చవచ్చు. మంచి ఆటగాడు కేవలం తర్వాతి ఎత్తు గురించే ఆలోచించడు కదా. మొత్తం బోర్డును చూస్తాడు, ప్రత్యర్థి ఎత్తులను ఊహిస్తాడు, 10 అడుగుల ముందు ఏం జరగబోతుందో అంచనా వేస్తాడు. అలాగే వ్యాపారంలో కూడా మార్కెట్ ట్రెండ్స్, పోటీదార్ల వ్యూహాలు, ఇలా అన్నింటినీ గమనించి ఒక పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఇక రెండవ స్తంభం ఉద్దేశ్యపూర్వక చర్య. అంటే ఒక అద్భుతమైన ప్లాన్ కాగితంపై ఉంటే సరిపోదు కదా, దాన్ని ఆచరణలో పెట్టాలి. అయితే గుడ్డిగా ముందుకు వెళ్లడం కాదు. ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం పక్కా డేటా ఆధారంగా స్పష్టమైన లక్ష్యాలతో ప్రణాళికాబద్ధంగా తీసుకోవడం. ప్రతి చర్య వెనక ఒక బలమైన కారణం ఉండాలన్నమాట. మూడవది, ఇది చాలా ముఖ్యం, అదే ముందుచూపు. ఇది కేవలం భవిష్యత్తును ఊహించడం మాత్రమే కాదు, దానికనుగుణంగా ఇప్పట్నుంచే సిద్ధమవ్వడం. మార్కెట్లో మార్పు అనే తుఫాను రాకముందే దాన్ని పసిగట్టి దాన్ని కూడా ఒక అవకాశంగా మార్చుకోవడం. ఇలా చేయడం వల్ల పోటీలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. సరే, ఈ 3 బలమైన స్తంభాలను నిర్మించాలంటే సరైన పనిముట్లు కూడా కావాలి గదా. వ్యాపార ప్రపంచంలో ఆ పనిముట్లే నాయకత్వ నైపుణ్యాలు. కేవలం సిద్ధాంతాలు కాదు, ఆచరణలో ఈ ఫ్రేమ్వర్క్ను నిలబెట్టే కీలకమైన నైపుణ్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ నైపుణ్యాలు కేవలం పదాలు కావు, అవే ఆ 3 స్తంభాలను నిలబెట్టే పునాదిరాళ్ళు. ఉదాహరణకు, దూరదృష్టి లేకుండా వ్యూహాత్మక ఆలోచన అసాధ్యం. అలాగే కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారే వశ్యత లేకపోతే ఉద్దేశపూర్వక చర్యలు కూడా విఫలమవుతాయి. అంటే ప్రతి నైపుణ్యం మరొకదానికి బలాన్నిస్తుందన్నమాట. ఈ నైపుణ్యాలలో సిస్టమ్స్ థింకింగ్ అనేది చాలా శక్తివంతమైంది. వ్యాపారాన్ని ఒక పెద్ద యంత్రంగా ఊహించుకోండి. అందులో ఒక చిన్న భాగంలో చేసే మార్పు మొత్తం యంత్రం పనితీరునే ప్రభావితం చేయగలదు. అలా మార్కెటింగ్లో తీసుకునే ఒక నిర్ణయం ఫైనాన్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఇలా ప్రతి విభాగానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడమే సిస్టమ్స్ థింకింగ్. సరే, ఈ వ్యూహాలు, నైపుణ్యాలు ఇదంతా బాగానే ఉంది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత కష్టపడి ఈ ఫ్రేమ్వర్క్ను పాటిస్తే వచ్చే లాభమేంటి? ఈ దీర్ఘకాలిక విధానం ఎందుకెప్పుడు గెలుస్తుంది? ఇప్పుడు ఆచరణలో దీనివల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం. వాస్తవాలు, అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. డేటా ఏం చెబుతోందంటే, దీర్ఘకాలిక దృష్టితో పనిచేసే కంపెనీలు కేవలం తక్షణ లాభాల కోసం చూసే కంపెనీల కన్నా ఆదాయం మరియు వృద్ధిలో ఎన్నో రెట్లు ముందున్నాయి. ఇది కేవలం మాట కాదు, గణాంకాలతో నిరూపితమైన నిజం. ఇది చాలా తెలివైన వ్యూహం. వ్యాపారం లాభాల్లో ఉన్నప్పుడు అతిగా విస్తరించడం కంటే ఉన్న పునాదులను మరింత పటిష్టం చేసుకోవాలి. ఎందుకంటే మంచి రోజుల్లో నిర్మించుకున్న ఈ బలం రేపు ఏదైనా కష్టం వస్తే ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. ఇది దూకుడు కాదు, వివేకంతో కూడిన నిర్ణయం. అంతేకాదు, ఈ విధానం వల్ల పోటీలో తిరుగులేని ఆధిక్యం లభిస్తుంది. ప్రమాదాలను ముందే పసిగట్టి నివారించడం, చేతిలో ఉన్న వనరులను అంటే సమయం, డబ్బు, సిబ్బందిని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించడం, ఇవన్నీ వ్యాపారాన్ని ఇతరులకన్నా బలంగా, వేగంగా ముందుకు నడిపిస్తాయి. కాబట్టి చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన కీలక సారాంశం ఒక్కటే:
శాశ్వత విజయం అనేది లాటరీ టికెట్ లాంటిది కాదు. అదొక గొప్ప కట్టడం లాంటిది. ఉద్దేశం, ప్రణాళిక మరియు దూరదృష్టి అనే ఇటుకలతో ఎంతో జాగ్రత్తగా, పటిష్టంగా నిర్మించుకోవాలి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. ఒక వ్యాపారం లేదా ఒక లక్ష్యం గతిని పూర్తిగా మార్చేగల ఆ ఒక్క ముందుచూపుతో కూడిన చర్య అది ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.